అందరికీ నమస్కారం. తీస్మార్ ఖాన్ ఒక ఓ వేసుకోండి మా ఆదికి. యా ఇప్పటికి అంటే నాకు తెలిసి ఆది సినిమాలు అన్నీ నేను కూడా ఒక 2-3 చేశాను. చాలా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్ళాం. ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఒక పోలీస్ అయ్యాక ఎలా ఉంటుందనేది ఈ సినిమా. ఆది పోలీస్ అయిన దగ్గర నుంచి కథ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇంకా మా డైరెక్టర్ కళ్యాణ్ సూపర్. నీకు పెద్ద కమర్షియల్ హిట్ రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈ సినిమాతో నాకు తెలిసి అదిరిపోయింది, రెస్పాన్స్ బాగుంది. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి. తిరుపతి రెడ్డి అన్నకి మంచి డబ్బులు రావాలి. ఆయన ఫస్ట్ ముందు 2 సినిమాలు చేశారు. ఇది అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా అయ్యి పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలి. ఆయన విచ్చేసిన సుధీర్ గారికి, అందరికీ, ఫైల్కి అందరికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఏదో సర్ప్రైజ్ ఉందన్నారుగా, మరి అదేంటో మాకు చెప్పేచ్చు కదా. సాయి కార్తిక్ గారు డాన్సా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అదేనా? సాయి కార్తిక్ గారు నడుస్తారు అటు. యూ వాంట్ టు సీ సాయి కార్తిక్ గారు స్టెప్ వేస్తే చూడాలనుకుంటున్నారా? లేదు, ఇలా అడుగుతామనే ఆయన తప్పించుకొని మన కోసం వేరే సర్ప్రైజ్ తీసుకొచ్చారు ఇక్కడికి. ఇప్పటి వరకు ఈ సినిమాలో రిలీజ్ అవ్వని ఒక సాంగ్ ని ఇవాళ ఈ వేదికపై రిలీజ్ చేయబోతున్నారు. అండ్ ఆ పాటని పాడింది కూడా సాయి కార్తిక్ గారు వాళ్ళ పాప సాయి గీతిక. గీతిక, కెన్ వి హావ్ యు ఆన్ స్టేజ్ ప్లీజ్? యా, ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కమర్షియల్ అంటున్నారు. నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఈ కథ ఒక ఎమోషన్తో స్టార్ట్ అవుతుంది. ఆ ఎమోషన్ నుంచి ఈ సినిమా ఒక యాక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఎమోషన్ సాంగ్ పాడింది నా కూతురు, నా చిన్న పాప పాడింది. పెద్ద పాపని తొక్కేశారా? పెద్ద పాప గిటార్ వాయించింది. అయితే ఓకే. సాయి గీతిక స్టేజ్ పైకి రానా? సో ఇప్పుడు మా కోసం తను పాడుతుందా? యా. అంటే గిటార్ వాయించడానికి మళ్ళీ పెద్దమ్మాయి కూడా రావాలా? లేదు, అది యాక్షన్ సాంగ్. ఓకే ఓకే డన్. సో హియర్ షీ ఈజ్ సాయి గీతిక, సాయి కార్తిక్ గారు వాళ్ళ చిన్న పాప. హాయ్ హాయ్ అందరికీ నమస్కారం. తీస్మాన్ ఖాన్ ఒక పెద్ద హిట్ మూవీ అవ్వాలని కోరుతున్నాను. హాయ్ చెప్పేసి తిరుపతి రెడ్డి గారికి, పాయల్ గారికి, సుధీర్ గారికి, హాయ్ అండ్ సుధీర్ గారికి, ఆది గారికి. అన్నయ్య నమస్తే. నా కూతురు మీకు ఇష్టమైన పాట పాడుతుంది ఇప్పుడు.